ఈరోజు మా హాస్టల్కి పిల్లలందరూ ఈరోజే జాయిన్ అవుతారు. సో ఇంకొక 5 minutesలో మా రైడర్ మలేజ్ హాస్టల్ మొత్తం ఫుల్ అయిపోతుంది. సో పిల్లలందరూ జాయిన్ అవుతారు ఈరోజు నుంచే. సో మా పిల్లలు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం స్వీట్ల బదులు మ్యాంగోస్ తీసుకొచ్చిన. వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. హాయ్ సార్. వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. ఇది నీకోసం ఒక మ్యాంగో. థ్యాంక్ యూ. వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. థ్యాంక్ యూ సార్. ఓకే. హాయ్. వెల్కమ్. హాయ్ సార్. హాయ్ మా. వెల్కమ్ టు హాస్టల్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు హాస్టల్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. వెల్కమ్ టు హాస్టల్. థ్యాంక్ యూ సార్. హాయ్. సార్. హాయ్. వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. థ్యాంక్ యూ సార్. హాయ్ సార్. హాయ్. వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. సార్. సో అందరికీ వెల్కమ్ టు రైడర్ మలేజ్ హాస్టల్. సో ఇదే మీ హాస్టల్, ఓకేనా. సో ఈ రోజు నుంచి మీరు ఇక్కడనే స్టే చేయాలి. సో అది వచ్చేసి కిచెన్, బెడ్రూమ్, ఇది వచ్చేసి హాల్, ఓకేనా. సో మీ అందరికీ టేక్ కేర్ ఒక ఆవిడ ఉంటుంది. సో ఆవిడ ఏజ్డ్ పర్సన్, ఆమె రేపు నుంచి జాయిన్ అవుతుంది, ఓకేనా. సో ప్రస్తుతం మీరు అందరూ బెడ్రూమ్లోకి వెళ్ళేసి మీ కబోర్డ్లు మీరు చూసుకొని రెస్ట్ తీసుకోండి, ఓకేనా. సో మార్నింగ్ మీ కేర్ టేకర్ వచ్చి మిమ్మల్ని చూసుకుంటారు, ఓకేనా. సో ఇక్కడ టైం టేబుల్ పెట్టినా, సో టైం టేబుల్ ఖచ్చితంగా ఫాలో కావాలి. ఓకే సార్. సో ఇదే మీ టైం టేబుల్. సో నేను వెళ్ళినాక ఈ టైం టేబుల్ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. డైలీ టైం టేబుల్ మీరు పాటించాలి, ఓకేనా. సో ఎగ్జామ్స్ టైంలో మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, ఓకేనా. సో ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి కొంచెం మిమ్మల్ని వదిలేస్తా. ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం మిమ్మల్ని గట్టిగా పట్టుకుంటా, ఓకేనా. చదువు ఏమంటే ఎడ్యుకేషన్ ఈజ్ మనకు చాలా ఇంపార్టెంట్ మనకు, ఓకేనా. ఓకే, నేను వెళ్తున్నా మరి. మీ మార్నింగ్ మీ కేర్ టేకర్ వచ్చి మనం చూసుకుంటుంది. సో అప్పుడు మీరు బెడ్రూమ్లోకి వెళ్ళేసి మీ కబోర్డ్స్ మీరు అవన్నీ సెట్ చేసుకో, మీ బట్టలు అవన్నీ, ఓకేనా. ఓకే, థ్యాంక్ యూ సార్. మా ఆల్ ద బెస్ట్. ఓకే సార్. నా పేరు దంసిక, నీ యూకేజీ క్లాస్. నువ్వు ఇంత ఉన్నాను హాస్టల్కి ఎందుకు వచ్చినావే? ఇంటికానే మంచిది చదవచ్చు కదా అక్క. మా చెల్లె ఫుల్ అల్లరి చేస్తుంది అక్క. ఆమె టార్చర్ భరించలేక నన్ను హాస్టల్ వేసేసింది, మా చెల్లెని కూడా హాస్టల్ వేసేసింది. ఆ గురించి ఏం చెప్తున్నావే? చెప్పినా నీ వల్ల నేను హాస్టల్కి వచ్చిన. అప్పుడు ఫస్ట్ టైం టేబుల్ చూద్దాం రండి. మార్నింగ్ 6కి లేవాలి, కాసేపు ఎక్సర్సైజ్ చేయాలి. 6కి ఎట్లా లేవాలి మార్నింగ్? నేనే మా ఇంటికాడ 8కి లేచి 8:30 స్కూల్కి పోతా. జాహ్నవి, ఇదేం ఇల్లు కాదు, మనం ఈడ టైం టేబుల్ తగ్గట్టే లేవాలి. సరే ట్రై చేస్తా. నెక్స్ట్ 7:30కి బ్రేక్ఫాస్ట్ చేయాలి. 7:30కి బ్రేక్ఫాస్ట్ చేయాలంటే మరి ఏమేమి పెడతారో ఏం చెప్పలేదండి. అది టిఫిన్స్ అన్ని పెడతారేమో, ఇడ్లీ, దోశ, బోండా అన్ని పెడతారేమో, మసాలా దోశ, వడ అన్ని పెడతారేమో. అబ్బా, నాకైతే దోశ అయితే ఫుల్ ఇష్టం, రోజు అదే తింటా. ఇంకా దోశనే తింటా. 8కి స్కూల్కి వెళ్ళాలి. 8కా? మన ఇంటికైతే 8:30కి పోతాము. 8:30, అప్పుడప్పుడైతే 8:40 అట్లా పోతాం. 7:30 బ్రేక్ఫాస్ట్ పెడతారంట, మళ్ళీ 8కి స్కూల్ పోవాలంట. అంత జల్ది 6:30కి లేవా నేను అసలు. సరే నెక్స్ట్ డే చదువురి. ఈవినింగ్ 6కి స్నాక్స్. 6కి స్నాక్స్. నైస్ చిప్స్ పెడతారేమో, మిర్చిలు పెడతారేమో, సమోసా. నేను 7 o'clock స్టడీస్. 7 o'clock స్టడీసా? చదవాలా? ఇక్కడికి వచ్చి చదవడానికి ఏమన్నా ఆడ చదువుతులేమని ఈడ వేసిర్రు. స్కూల్ కి వాళ్ళు ఇంటికి వచ్చి హాస్టల్ కి వచ్చినాక కూడా చదవాలి. 8 o'clock డిన్నర్. అప్పుడప్పుడు 10 గంటలకు తింటాం. ఒకసారి 12కి తింటాం. 9 o'clock కి పండుకోవాలి. ఎప్పుడు ఆడుకోవాలి? ఏంది నువ్వు ఆడుకోనికి వచ్చినావు హాస్టల్ కి? చదువుకోనికి వచ్చినావు? నా ఇష్టం, నేను ఆడుకోవడానికి వచ్చిన. అందరు నీకెంత కింద చదువుదాం.
ఎగ్జామ్స్ ఉన్నప్పుడు రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఇందాకనే చెప్పిండు కదా గుట్టి పట్టుకుంటాని పొద్దుగా 5 గంటలకు చెప్తాడేమో. అరే నది ఇదంతా చూద్దాం. హాల్ బాగుంది పెద్ద. తీసుకుంటా జానవి ఎంత పెద్దగా ఉందా. అవును కానీ టీవీ రిమోట్ ఆయన దగ్గర ఉంటుంది, మన దగ్గర ఉండదు. అదే కదా. ఫ్రిడ్జ్ మంచిగుంది, ప్యాంట్రీ. అరే నాకు తెలిసి ఇలా మనం తినే స్నాక్స్ అంతా ఇలానే ఉంటుంది అనుకుంటానే. అరే ఇది అరే గిజింది గిలో ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ ఫ్రై అన్నీ వేసుకోవచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే నేను రోజు చేసుకుంటానే. అట్లా రోజు చేసుకోనికి ఉండదు, వాళ్ళే చేస్తారు అప్పుడప్పుడు. సరే. అరే వాటర్ బాటిల్ నా పింక్ కలర్. ఎవరు బాటిల్ వాళ్ళ పేరు రాసుకోండి, మళ్ళీ కొట్లాడకుర్రి. నావైతే బ్లాక్ కలర్. పింక్ కలర్. నేను పేరు రాసిన అవసరమే లేదు. అక్క ఈ బాటిల్ తీసుకురా. బాటిల్ నాకు జరుగు నేను తీసుకున్నా ఫస్ట్. నువ్వు అడగంగానే ఇస్తారా? నువ్వు ఆ బాటిల్ లేకపోతే బాటిల్ తీసుకుని వాడదా? నా గురించి నీకు తెలియదు, మా అక్కని అడుగు. నువ్వు నన్ను బాటిల్ తీసుకొని కొడతావా? నా గురించి నీకు తెలియదు. అక్క ఫుల్ కొడుతుంది, దేని తీసుకుని దాన్ని కొడుతుంది. ఇచ్చేసే అక్క. ఏంది అంటున్నా? నా ఉంచి తెలియదు బిడ్డ. లేపెత్తసా గింతే ఉన్నావు. జాను నీకు కరెక్ట్ టైం దొరికింది, మంచిగా నీకు అట్నే కావాలి. అట్లనా? ఏయ్ ఇంకొకసారి నా జోలికే రావద్దు. నువ్వు నా జోలికి రావద్దు. పోవే పొట్టుదానా, నీ జోలికి వస్తాడు. పోవే పొరుగుదానా, నీ జోలికి వస్తాడు. ఊకోండి, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? మనం కొట్లాడుకోవద్దు. మనం అందరం ఒక హాస్టల్కి వచ్చిన మంచిగా ఫ్రెండ్స్ ఉండాలి. నాకా దానికి చెప్పు. సరే ఓకే. నా కిచెన్ లేవు కదా, మనం బెడ్రూమ్ లో కొనందా. అయ్యో దానికి ఎవరు నేను ఎత్తికి బొమ్మ పెట్టిర్రు. కబోర్డ్ చూద్దాం. అరే మనం తీసుకుందాం. మనం అది తీసుకుందాం. ఇక మీరు ఇది తీసుకోరు, మీ ఇద్దరు అది తీసుకోర్రి, మీ ఇద్దరు ఇది తీసుకోర్రి, వీళ్ళిద్దరు ఇది తీసుకుంటారు, మన ఇద్దరు మీరు తీసుకుంటాం. ఇక ఇలా మంచిగా మేకప్ సామాన్లు కూడా పెట్టుకోవచ్చు. మనం ఉన్నాయి కొన్ని ఆల్రెడీ. అవును గాజులు గిట్ట పెట్టుకోవచ్చు. ఏసీ గిట్లు ఉంది మంచిగా, ఉబ్బరియకుండా ఏసీ కూడా పెట్టిరా. ఈ బెడ్ మీద సరిపోతాం అందరం. ఈ బెడ్ మంచిగా ఉంది, పెద్ద మెత్త ఉంది. మా ఇంటికి అయితే గట్టిగా ఉంటది. ఇగో మెత్త ఉంది. అమ్మయ్యా నీ మూతి తగ్గదే తిప్పి పొట్టిదానా. ఎక్కువ వేసినావు, నువ్వు ఎక్కువ వేసినావు అనుకో హాస్టల్ నుంచి పంపిస్తా నేను. అరే నువ్వు ఉండుడే ఇంతున్నావు, ఏం మాట్లాడుతున్నావు దాంతో? నువ్వు దాన్ని ఎట్లా బయట పడేసావు నువ్వు? అరే జాని ఊకోవే, నువ్వు దాంతో లొల్లి పెట్టుకోకు. అక్క నేను దాని జోలికోనా, అది నా జోలికి రావద్దే. చెప్పు. దానిక నువ్వు దాని జోలికి ఓకే. అరే మనం అందరం కలిసి మెలిసి ఉండాలి. ఊగుకి ఇట్లా కొట్లాటలు పెట్టుకోవద్దు. అందరం ఒకటే దగ్గర ఉంటాం కదా. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే మనం ఒకరికొకరు చేసుకోవాలి. అట్లనే ఏదైనా వస్తువు వేరే వాళ్ళ దగ్గర లేకపోతే మనం ఇవ్వాలి, ఒకరు షేర్ చేసుకోవాలి. ఊగుగా గొడవలు పెట్టుకోకూరు, సరేనా? సరే అక్క, కలిసి మెలిసి ఉందాం, ఓకేనా? ఓకే. మనం హాస్టల్కి ఎందుకు వచ్చినామే? చదువుకోనికనే వచ్చినాం కదా. మన మమ్మీ వాళ్ళు ఎంతో కష్టపడి పైసలు కట్టి మమ్మల్ని హాస్టల్కి పంపిస్తారు. మనం మంచిగా చదువుకొని వాళ్ళకి మంచి పేరు తేవాలి, సరేనా? ఆగే నీ సంగతి చెప్తా పొట్టిదానా. అమ్మో అదేమో చేస్తుంది. చీ వాసన వస్తుంది. దంచగా విత్తింది. చీ దంచగా విత్తింది, వాసన వస్తుంది. చీ దంచగా విత్తింది, వాసన వస్తుంది.
చీ దంచుక విత్తి ఇంకా వాసన వస్తుంది. ఏ దంచుక గతగడం పప్పు తిన్నావా? అసలు నేను తినలే. వాళ్ళు నువ్వుకనే అట్లా ఏడిపిస్తున్నారు. నడువురు పండుకుందాం మళ్ళీ పొద్దుగానే లేవాలి రేపు. నడువురు పండుకుందాం పండుకుందాం నడు పండుకోయి నడు. అమ్మకి తిరిగి బ్యాగ్ పెట్టుకో. ఏ నా ప్లేస్ ఇడ. అట్లా నా ప్లేస్. ప్లేస్ పోయి. అరే రావే గాయత్రి, వాళ్ళ దగ్గర ఎందుకు మనం కింద అనుకుంటుందా అని మనం ఇద్దరు మీద వాళ్ళు అనుకుంటున్నారు. జరుగు జరుగు దంచుక ప్లేస్ ప్లేస్ ఏ దంచుకాడ ప్లేస్ అన్నాడు. బయట వండుకపో. ఇది పొట్టి మస్తు వేస్తుంది. బాగా మస్తు వస్తున్నాయి. ఏ పండు ఎక్కమక్క మేము ఇది మస్తు వేస్తుంది. మనం కింద అనుకుందాం ఇక్కడ అనుకుందాం. పోవే ఈ సొంటలో మస్తు మంది చూసిన పనికా ఫస్ట్. ఓకే అందరికి గుడ్ నైట్. అందరు వండుకోరు. అసలే రేపు మనం ఫస్ట్ డే స్కూల్ కి పోవాలి. సరే